ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క లేఖనాలు బట్టి మనం చదువుకుంటే సరైన వాక్యం కనపడలేదండి, కానీ ఆ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు బట్టి చదువుతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు దేవుడు అంటూ ఉన్నాడు ఒక మాట, రోగం కలిగిన వాడికి వైద్యుడు కావాలి, అలాగే నీతిమంతుల కొరకు నేను రాలేదు కానీ నేను పాపుల కోసం వచ్చానని చెబుతూ ఉంటాడు. లేఖనం బట్టి చదువుతున్న మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్న మాటలు బట్టి నేను ఆరోగ్యము కలవానికి నేను రాలేదు కానీ ఆరోగ్యము కలిగిన వాని కోసం నేను రాలేదు కానీ, ఎలాగా వైద్యుడు ఏ విధంగా ఒక అనారోగ్యము కలిగిన వాడికి మాత్రమే ఆ వైద్యుడు కావాలి కదా, అలాగే అంటున్నమాట నేను నీతిమంతుని కోసం రాలేదు కానీ ఎవరైతే వారి జీవితాల్లో పాపములు ఉన్నాయో వారి యొక్క స్థితులను బట్టి వారి కొరకు నేను వచ్చాను అంటున్నాడు. అంటే ఇక్కడ అంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే నశించిపోతున్న ఆత్మల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడని చెబుతున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని సందర్భాలను బట్టి దేవుడే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి స్వస్థతను అనుగ్రహించాడు. దేవుడే ఆ ప్రదేశాలకు వెళ్ళి ఒక్కొక్క మనిషి జీవితంలో ఉన్న పాపాన్ని వెల్లడి చేస్తూ తమ జీవితాలు సరిచేయబడటానికై వారి కొరకే దేవుడు ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నది కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అంటున్న మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ఆరోగ్యం కలగడానికి వైద్యుడు అవసరం లేదు, అలాగే నీతిమంతుని కొరకు నేను రాలేదు కానీ ఒక పాపి కొరకే వచ్చే ఉన్నాను అంటున్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనాల్లో మనం చూస్తున్న మాటలను బట్టి ఒకవాడికి 100 గొర్రెలుంటే ఆ 100 గొర్రెలలో ఒక దారి తప్పిపోయి, అంటే దారి తప్పటం కానీ అది అపవాది తన చేత కొనిపోబడుతున్న దాన్ని బట్టి తీసుకెళ్తున్న దాన్ని బట్టి ఏ పరిస్థితిలో ఉన్నదో, అయితే దేవుడు దాని కొరకే పరిగెత్తుతూ దాని కొరకే తన రక్తమును కాచి పాపుల కొరకే తమ జీవితాల్లో వారి స్థితిని బట్టి పాపంలోనే చనిపోకూడదని దేవుడు తన యొక్క రక్తమును వీచి మనుషుల జీవితాలలో ఉన్న ఆ పాపమును తొలగించడానికే, ఒక పాపి తన జీవితంలో తన పాపములో చనిపోకూడదని, తన యొక్క దోషంలో చనిపోకూడదని మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మన యొక్క జీవితాలలో పాపాల నిమిత్తమై చనిపోయి అంటున్నాడు. అందుకే అంటున్నమాట, నశించక వెతికి రక్షించడానికే, నశింపని దానిని ఆ యొక్క నశించిపోయే దాని కొరకై నేను వెతికి దాన్ని రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాను అంటున్నాడు కదా, ఈ భూమి మీదకి నేను వచ్చాను అంటున్నాడు కదా. మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏ విధమైన స్థితి అంటే, ఈ భూమి మీద చూసినప్పుడు సమస్త జనులందరూ తమ జీవితాలలో పాపము చేత బంధకాల చేత వారి జీవితాల్లో అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక వీరి జీవితాలు ఏ పరిస్థితిలో ఉన్నాయంటే ఇక మరణానికి దగ్గర అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది.
వీరిక మరణించడానికే ఇక ఈ స్థితిలో వారి జీవితాలు నడిపించబడుతున్నాయని దేవుడే ఎవరు నశించుట వారికి ఆయనకి ఇష్టం లేని స్థితిలో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటున్నాడు కదా. యాహోను సువార్త 3:16 అంటున్నమాట. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు లోకమును ప్రేమించి ఎంతగానో ప్రేమించి అంటే తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్న మాట కూడా అదే కదా, నేను నశించిన దానిని వెతికి రక్షించుటకే వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ ఏ మాట అంటున్నాడంటే నశింపక నిత్య జీవము పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ లోకంలో ఏ మనిషి నశింపకూడదు. ఈ లోకంలో ఉన్న ప్రతి జీవితాలను బట్టి వారి వారి యొక్క స్థితులను బట్టి వారి వారి దోషమును బట్టి వారు వారి యొక్క దోషములోనే చనిపోకూడదని ఆ తండ్రి అయిన దేవుడు ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని మన కొరకు పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ ప్రభు అయిన యేసు క్రీస్తుని వెంబడించుటలో మనుషుల జీవితాల్లో విశ్వాసము కలిగి నడిపించబడాలనే స్థితులు కనబడుతూ ఉంటాయి. కానీ ఈ లేఖనం బట్టి చదువుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే కొన్ని లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు బట్టి ఏమంటున్నాడంటే ఈ దోషముల చేత మనం మన జీవితాల్లో అడ్డం పెట్టుకున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయంట. ఆయన అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఒక లేఖనాలు బట్టి చదువుతూ ఉంటాడు. ఏమంటాడంటే మీ జీవితాల్లో ఉన్న మీ దోషమును బట్టి మీకు ఆ దోషము నాకును నీకును అడ్డంగా ఉందంటున్నాడు. ఆ యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నమాట, రక్షింపనేరక ఉండినట్లు నా చెయ్యి కొరచకాలేదు, యెహోవా హస్తం కొరచకాలేదు. విననేరక ఉండినట్లు నా చెవులు యెహోవా చెవులు మందము కాలేదు అంటున్నాడంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మీ దోషములే అడ్డముగా ఉన్నాయి, మీ దోషములే అడ్డంగా కనబడుతున్నాయి. అందుకని వీటి కొరకు మీ జీవితాల్లో ఉన్న స్థితిని బట్టి ఈ దోషమును తప్పించడానికే నేను వచ్చి ఉన్నాను అంటున్నాను. ఇక్కడ అంటున్నమాట కూడా అనారోగ్యముగా ఉన్నవాడికి వైద్యుడు కావాలి, ఆరోగ్యము గలవానికి వైద్యుడు అవసరం లేదు. అలాగే నీతిమంతుని కొరకు దేవుడు రాలేదు కానీ పాపుల కొరకే వచ్చి ఉన్నానని చెబుతున్నాడు. ఈ పాపుల కొరకే దేవుడు వచ్చి ఉన్నానని చెబుతున్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన జీవితాన్ని బట్టి ఎవరు ఏ స్థితిలో నడిపించబడుతున్నారు వారి వారి జీవితాలను గమనించి వ్యక్తిని వారి వారి యొక్క స్థితులను బట్టి నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. ఒక వ్యక్తిని మాకు జ్ఞాపకం చేసుకుంటే 38 ఏళ్ల నుంచి ఒక ప్రాంతంలో కోనేటి వద్ద కూర్చొని అక్కడ పడి ఉన్నాడంట. అనుకుంటూ ఉన్నాడు నేను పోయి స్వస్థత పొందుకోవాలి అనే ఆలోచన బాగానే ఉంది. కానీ తన జీవితంలో ఆ పాపం బట్టి తన దోషమును బట్టి ఆ ప్రాంతంలో ఎంతగానో తన జీవితంలో పడే ముందుగా ఎవరో ఒకళ్ళు వస్తున్నారంట. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతన్ని ఏమంటున్నాడంటే వచ్చి యేసు అతని గురించి స్వస్థత పొందుకోరుచున్నావా అంటున్నాడు. దేవుడే అతన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు సైతమే తన ఎదుటికి వెళ్ళి తనని బాగు చేసి స్వస్థపరిచిన తర్వాత కూడా తనతో మాట్లాడుతున్న మాటను బట్టి ఇక నువ్వు పాపము చేయకము, ఒక దేవాలయంలో కనబడుతున్నాడు, మరీ ఎక్కువ కీడు నీకు రాకున్నట్లు నీవు పాపము చేయకము అంటున్నాడు. ఈ మాట ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఎందుకు అనాల్సిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇతని జీవితంలో ఇంకా పాపిగానే కనపడుతున్నాడు కనుకని అందుకే అంటున్నాడు, ఈ లోకములో నేను వచ్చినది ఏదైనాను వారి జీవితాల్లో నశించిపోకూడదని ఉద్దేశించి వారితో మాట్లాడటానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడని చెబుతున్నాడు కదా. నశించినదని వెతికి రక్షించుటకే ఈ దేవాలయంలో స్వస్థత పొందినవాడు మరలా అంటున్నా పొందిన వానితో మాట్లాడుతున్నాను, ఇక నీకు మరి ఎక్కువ కీడు రాకుండానట్లు నీవు దోషమును చెయ్యకు. ఆమేన్, హల్లెలూయా.
అంటే మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క స్థితిని బట్టి దేవుడే మనల్ని కనికరించి, దేవుడే మనల్ని పరీక్షించి, పరిశోధించి, పరిశుద్ధులుగా చేసుకొని నడిపించిన మన జీవితాలలో మనము దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేని స్థితిలో ఉంటే, దేవుడు తన జీవితంలో చేసిన త్యాగం మనం మర్చిపోతే అలా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధులుగా మనం నిలబెట్టుకున్నాడు. ఒక నీతిమంతులుగా మనం చేసుకున్నాడు. ఒక నీతిమంతులుగా నడవాలని దేవుని యొక్క ఉద్దేశం కదా. అందుకే అంటున్నాడు, నీతిమంతుని నడిపించాడు. ఆ నీతిమంతుడు ఇక దారి తప్పడు కదా. ఈ దారి తప్పడు కనుక అక్కడ అంటున్న మాటలో, నేను ఈ నీతిమంతుని కోసం రాలేదు, నేను ఒక పాపి కోసం వచ్చాను, పాపుల కోసం నేను వచ్చాను. ఇదని మనం మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితాలు ఏ స్థితిలో నడిపించబడ్డాయో, ఏ జీవితాన్ని మనం కలిగి ఉన్నామో, ఇక్కడ మన కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి నిన్నే తన జీవితంలో తానంతట తాను వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిన పరిశుద్ధుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అతని వంటి వాడు ఈ భూలోకంలో ఏ దేవుడు అలా త్యాగం చేసిన వాడిగా కనపడడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన మనకు దోషములు భరించి, అక్కడ అంటాడు మరి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ధనవంతుడై ఉండి కూడా మన కొరకు దరిద్రుడుగా మార్చబడ్డాడు. ఆయన తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధుడిగా ఉండి కూడా మన కొరకు ఒక పాపిగా చేయబడ్డాడంట. మన జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథంలో అంటాడు మాటలో 53వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే అతని స్థితి, అతని జీవితం ఎలా ఉందంటే, మన కొరకు మన దోషాల నిమిత్తమే, మనం దోషాల నిమిత్తం ఆయన భరించాడంట. మన కొరకు తన యొక్క జీవితంలో ఎంత త్యాగం చేశాడో అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే కనబడుతున్న మాటలు బట్టి 2వ అధ్యాయం కాడ నుంచి చదువుకుంటే అక్కడ ఏమని ఉంటుందంటే, ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క వలె తన జీవితం ఎదిగిందంట. ఒక ఎండిన భూమిలో తన జీవితం ఏ స్థితిలో నడిపించబడుతుంది అంటే, అది చనిపోయే స్థితిలో కనపడుతున్న జీవితం కనపడుతుంది. కానీ ఆ ప్రాంతంలో కూడా ఒక లేత మొక్క వలె ఆయన ఎదిగి ఉన్నాడంట. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. మన దోషాల నిమిత్తం, మన యొక్క పాపాల నిమిత్తమే తన యొక్క శరీరాన్ని మన కొరకు సిలువ త్యాగం చేశాడే. ఇక్కడ అంటున్న మాటలను బట్టి, నేను పాపి కొరకే వచ్చి ఉన్నాను, ఆ పాపి రక్షించడానికే వచ్చాను, నశించిన దానిని వెతికి రక్షించుటకే నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు కదా. అయితే ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు మర్చిపోతూ నీ జీవితాన్ని ఇష్టానుసారంగా నడిపించబడుతున్నావా? దేవుడు నీకిచ్చిన ధన్యతను బట్టి ఆ యొక్క నశించిన దానిని వెతికే రక్షించే దానిలో అంటే నీవు నీ జీవితాన్ని బట్టి ఆ దోషములను పరిహరించి నిన్ను నీ యొక్క స్థితిని బట్టి దేవుడు నిలబెట్టుకుంటే మరలా దానిలోకి వెళ్తే అంటున్న మాటను బట్టి మరెక్కువ కీడు నీకు రాకుండానట్లు ఇక పాపము చేయకము అంటున్నాడు. దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితం ఏ స్థితిలో నడిపించబడుతుంది? పాపం అంటే లోకానుసారమైన పాపాలు కాదు, కానీ మనం ఆత్మ సంబంధంగా జ్ఞాపకం చేసుకుంటే ఒక సమయంలో అంటాడు, నేను ఈ మనుషుల కొరకు ప్రార్థన చేయకపోతే నాకు పాపం వెంబడించును అంటున్నాడు. ప్రార్థన చేయకపోతే పాపం కలుగుతుంది అంటున్నాడు. ఈ యొక్క ప్రార్థన చేయకపోతే పాపం కలుగుతుంది అంటున్నాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, మేలైనది చెయ్యనెరిగి ఉండి అది చెయ్యకపోయిన వానికి పాపము కలుగును అంటున్నాడు. మనం ఏ జీవితంలో నడిపించబడుతున్నాము, ఏ స్థితిలో నడిపించబడుతున్నాం? మేలైనది అంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు రక్తాన్ని కార్చిన దేవుడు, ఆయన ఇచ్చిన త్యాగాన్ని మనం మర్చిపోయి మన జీవితంలో ఇష్టానుసారంగా నడిపించబడితే మనలో మేలైనది మనం ఎలా అనుభవిస్తున్నాం? ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు మర్చిపోక ఆయన సన్నిధిలో నువ్వు దానిని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు పాపిగా మార్చబడవు.
ఆయన అంటున్న మాటలు బట్టి ఆయన మూలముగా పుట్టినవాడు ఎవడు పాపం చేయడు, పాపం చేయజాలడు అంటున్నాడు కదా. మన జీవితాలు ఎలా నడిపించబడుతున్నాయి, మన స్థితులు ఎలా నడిపించబడుతున్నాయి, ఆయన చేసిన త్యాగం ఏమిటి, ఆయన చేసిన తన జీవితంలో అప్పగించుకున్న తన ప్రాణాన్ని సహా ద్వేషించుకొని రక్తాన్ని కార్చి సిలువ రక్త బొట్టు మన కొరకే కార్చాడు కదా. ఆయన సిలువ త్యాగాన్ని మనం మర్చిపోతే ఎలా? మనకిచ్చిన అవకాశమును బట్టి, మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి ఏ స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావు? ఆయన నీ కొరకు ఎంత త్యాగం చేశాడు, ఆయన నీ కొరకు ఎంత భరించాడు. ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం కాడ అక్కడ 2వ వచనం కాడ చదువుకుంటే ఎన్నో బాధాకరమైన స్థితి కనబడుతుంది. ఆయన చూస్తే అంట స్వరూపము సొగసైనను స్వరూపమైన అతని యందు లేదంట. అతని ఆపేక్షించినట్లుగా చూడగా తునీకరించబడిన వాడు కనపడుతున్నాడంట. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో నడిపించబడ్డాడు? మన కొరకే కదా, మన యొక్క దోషాల నిమిత్తమే కదా తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు కదా. తన ప్రాణాన్ని ఇచ్చి మన జీవితాలలో ఇక ఆ పాపంలో చనిపోకూడదు, ఆ దోషంలో చనిపోకూడదని తన జీవితాన్ని అప్పగించుకున్నాడు కదా. దినమున నీతో మాట్లాడుతున్న మాటను బట్టి మన ప్రభైన యేసుక్రీస్తు వచ్చినది నశించిన దానిని ఎతికి రక్షించడికే వచ్చి ఉన్నాడు. ఆ నశించిన దానిలో మనల్ని దేవుడు రక్షించాడు. ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయక, ఆ రక్షణ మన జీవితాలలో జాగ్రత్తగా కాపాడుకోలేని స్థితిలో నీ జీవితం ఉంటే నీవు వెళ్ళాల్సినది, నీ జీవితంలో వెంబడించేది కీడు, మరి ఎక్కువగా నీకు కీడు వస్తుందని చెబుతున్నాడు. నీవు ఆ కీడు రప్పించుకోకుండా నీ జీవితంలో ఆయన ఇచ్చిన నీకు పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ, ఆయన నీకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను నువ్వు కాపాడుకుంటే నీకు మేలు. ఆయన ఎంతగా నీ జీవితంలో త్యాగం చేసి ఎంతగా తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడ్డాడు? పాప పరిహారత బలిగా ఆయన చేయబడ్డాడే. ఆయన తన జీవితంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా వచ్చి తన జీవితంలో తను మన కొరకు ఇచ్చాడో, ఆయన ఇచ్చిన దానిలో ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపకుండా ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యమును పొందుకోవాలని ఆయన ఎంత త్యాగం చేస్తే మనం ఆ త్యాగాన్ని విడిచి ఆ నిత్య జీవార్థమైన పరలోకాన్ని కూడా మనం కోరుకోలేని పరిస్థితిలో ఉన్నామేమో. ఇది నేనుతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆయన మనకిచ్చిన ఆ నిత్య జీవార్థమైన పరలోకములో ప్రవేశించినట్లుగా మనలో ఏ దోషం ఉన్నదో, మనలో మనం ఇంకా ఏ పాపములో వెంబడిస్తున్నామో, ఆ పాపములో వెంబడించిన దాన్ని బట్టి మనము ఆ దేవుని ఎదుటికి వెళ్ళలేని పరిస్థితి కనబడుతుందేమో, ఆ నిత్య జీవార్థమైన పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితిలో కనబడుతుందేమో. జ్ఞాపకం చేసుకుందాం. అంటున్న మాట బట్టి మనకు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం ఎవడైతే చేస్తాడో వాడు మాత్రమే పరలోకములోనికి చేర్చబడతాడు. ఆ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి పోతాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని అంటున్నాడు అన్నమాట. అయితే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే తండ్రి చిత్తాన్ని మనం జరిగించాలి. ఆ తండ్రి చిత్త ప్రకారంగా మన జీవితాలు నడిపించబడాలి. అక్కడ అంటున్న మాటలో తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచాలి, అప్పుడు నశించకుండా ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుదుము గాక. ఆమేన్. ఈ మాటలు మీనికులో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత నా తండ్రి మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, నీతిమంతుని కొరకు నేను రాలేదు, కానీ ఒక పాపి కొరకమే నేను వచ్చి ఉన్నాను అంటున్నాను. ఆ పాపులమైన మేమే నా తండ్రి, మా జీవితాలలో మా పాపాల నిమిత్తమే మీ రక్తమును కాచి మా యొక్క దోషాల నిమిత్తమే మీరు భరించారయ్యా నా తండ్రి.
అయ్యా దేనికి నా తండ్రి మా జీవితాల్లో నా త్యాగం ఎంత కొరకు ఈ విధమైన స్థితిలో నడిపించబడ్డారు. అయ్యా నశించిన దానిని వెతికి రక్షించుటకి మీరు మన జీవితాల్లో మీ రక్తమును సంపూర్ణముగా ఇచ్చి చివరి రక్తపు పొట్టు మా కొరకు కాచి ఉన్నారయ్యా. అయ్యా మీ రూపం చూస్తే సొగసైన స్వరూపమైన అయ్యా తండ్రి మేము ఆపేక్షించినట్లుగా అయ్యా నా తండ్రి తూనీకరించబడిన పరిస్థితి కనబడుతున్నాయా. అయ్యా ఎందుకయ్యా మా జీవితాల్లో మీరు ఎంత త్యాగం చేశారు. అయ్యా మా కొరకు మేము దరిద్రులుగా ఉంటే అయ్యా నా తండ్రి నువ్వు ధనవంతుడవైండు కూడా మా కొరకు దరిద్రులుగా మార్చబడ్డావు. మేము పాపిగా ఉండగా మా జీవితాల్లో మా దోషమును నువ్వు భరించి అయ్యా మమ్మల్ని నీతిమంతులుగా చేసావయ్యా. బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాలను ఇంకా ఈ దోషములోనికి మేము అప్పగించుకో అయ్యా మరి ఎక్కువ కీడు మా జీవితాల్లో మేము తెచ్చుకొనక మా జీవితాలను అంతం వరకు నా తన నిత్య జీవార్థమైన పరలోక రాజ్యాన్ని చేరునట్లుగా నీ యందు విశ్వాసములో మేము నిరీక్షణ కలిగి ఆ విశ్వాసములో మేము కొనసాగించబడే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.